అందాల ముద్దుగుమ్మ ఉప్పెనతో మన ముందుకు వచ్చింది మనమే అంటూ కళ్ళ ముందు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో ఈరోజు మనం కృతి శెట్టి గురించి మాట్లాడుకో. ఈ అమ్మడి విశేషాల్లోకి వెళ్ళిపోతే సొంతూరు మ్యాంగ్లూర్, ఫ్యామిలీ ముంబైలో స్థిరపడింది. ప్రెసెంట్ సైకాలజీ చదువుతూనే యాక్ట్ చేస్తుంది. ఒక్క సినిమా చేసి యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది, కానీ ఆ ప్రయత్నంగానే అవకాశాలు అవి వచ్చేయడంతో ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉండాలి అని ముందుకు సాగింది. రామ్ చరణ్ అంటే వీరాభిమానం, సో ఒక్కసారి ఆయనతో నటిస్తే చాలు అనేటువంటి కోరిక కూడా. రాకుమారి పాత్రలంటే మహా ఇష్టం. బాహుబలిలో అనుష్కలా కనిపించాలనుందట. కాబోయేవాడు నిజాయితీగా కలివిడిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఇంకా చాలా సంగతులున్నాయి. మంచి కథని సెలెక్ట్ చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏముంది. సినిమా విజయానికి నేను ఒక్కదానే కారణం కాదు అనేటువంటి విషయం ఫస్ట్ మూవీతోనే అర్థమైంది అని చెప్పింది ఈ అమ్మడు. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తెలుగుపై పట్టు సాధించి ఎన్నో ఇంటర్వ్యూస్లో నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అనిలా అనిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ తమిళంలో 3, మలయాళంలో ఒక సినిమాతో వీరో బిజీగా ఉంది. టాలీవుడ్కి కొంచెం దూరంగా ఉంది. సుభద్రగా థియేటర్స్లో మనమే సినిమాలో ఇప్పుడు మెరుస్తోంది. గ్యాప్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఇవ్వలేదు, వచ్చింది అని ముద్దుగా మాట్లాడింది. ఇక ఎన్నో సినిమాలు ఇంతవరకు మనం తన్ని చూసాం. అయితే ఫస్ట్ గురించి మాట్లాడితే హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ సూపర్ 30లో ఒక చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. మరోవైపు యాడ్స్ లో కూడా నటించింది. ఓ యాడ్ షూట్ కోసం హైదరాబాద్ కి రాగా ఉప్పెన సినిమాలో నటించే అవకాశం దక్కి బేబమ్ముగా మనకి గుర్తుండిపోయింది. అది కృతి గురించినటువంటి సంగతులు.